లావణ్యపై రాజ్ తరుణ్ తండ్రి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్ తండ్రి ఆర్జే శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు తనకు ఉందంటూ లావణ్య చేసిన కామెంట్స్ను రాజ్ తరుణ్ తండ్రి ఖండించారు. కొందరు కావాలని తప్పుగా చెప్పుకొస్తున్నారని, తను మాట్లాడిన పూర్తి ఆడియో ఇవ్వకుండా అసలు విషయాన్ని దాచారంటూ ఆయన వెల్లడించారు. తన కొడుకు లావణ్య కలిసి ఉంటున్నారనే విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందన్నారు. లావణ్య మంచిదే, మంచి అమ్మాయి అంటూ తన వాయిస్ రికార్డులో ఉంది నిజం కాదని, పూర్తి రికార్డు వినిపించకుండా ఎడిట్ చేశారంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లావణ్య వల్ల నా కొడుకు నరకం చూశాడు. ఇంటికి వెళ్ళిన మమ్మల్ని కూడా బూతులు తిడుతూ ఉండేది. అత్తామామలు అనే మర్యాద కూడా ఇచ్చేది కాదు. నా కొడుకుతో 3 రోజులు కలిసి ఉందామని వెళ్ళిన మమ్మల్ని ఒక్క రోజులోనే తిరిగి వెళ్ళేలా చేసింది. నా కొడుకుతో మేం మాట్లాడి ఓర్చుకునేదే కాదు, కింద మేం మాట్లాడుకుంటే పైన వస్తువులు విసిరేస్తూ రచ్చ రచ్చ చేసేది. ఇంటికి వెళ్ళినా నా భార్య చేత పనులు చేయించేది. పెద్దవాళ్ళమనే మర్యాద కూడా లేకుండా అసభ్యకరంగా తిట్టేది. దీంతో ఆమెతో ఉండటం కష్టమని తిరిగి వచ్చేసాం. లావణ్య మా కొడుకును మాకు దూరం చేసింది. ఓ రోజు ఫోన్ చేసి బూతులు తిడుతూ ఆపై అరిచింది కూడా. దీంతో ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావని వాయిస్ రేస్ చేసినందుకు నానా రచ్చ చేసిందట. కాసేపటికే రాజ్ నాకు ఫోన్ చేసి, ఆమెతో ఎందుకు మాట్లాడావు డాడీ, ముందు తనకి క్షమాపణలు చెప్పండి అంటూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అలా 10 ఏళ్ళు నా కొడుకుకి మాకు నరకాన్ని చూపించింది. ఈ 10 ఏళ్ళు మేం మా కొడుకుతో ఉండకుండా చేసింది. అంతేకాదు, రాజ్ ఎవరితో మాట్లాడొద్దు, ఒక్క తనతోనే మాట్లాడాలని అనుకునేది. రాజ్కు అందరినీ దూరం చేయాలనేదే తన ఆలోచన. లావణ్య విపరీతంగా తాగుతుంది, డ్రగ్స్ తీసుకుంటుంది కూడా. ఆ విషయం మాకు తెలుసు. కానీ ఆమె బిహేవియర్ వల్ల మాకు రాజ్కి వాయిస్ లేకుండా చేసింది. రాజ్తో మేము మాట్లాడితే చాలు గొడవ పడుతూ ఉండేది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజ్ తరుణ్ సన్నిహితుడిని అంటూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆర్జే శేఖర్ భాషా. ఈ సందర్భంగా లావణ్య గురించి సంచలనమైన నిజాలను బయటపెట్టాడు. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, రాజ్ తరుణ్ కంటే ముందు ఆమెకు చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మస్తాన్ సాయి ఆమె సహజీవనం చేశారు. డ్రగ్స్ ఫ్లెడ్లర్లతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. లావణ్య అమ్మాయిలను పరిచయం చేసుకుని వారికి డ్రగ్స్ అలవాటు చేస్తుంది. అలా డ్రగ్స్ కావాలంటే తన స్నేహితులతో, డ్రగ్స్ అమ్మే వారితో సన్నిహితంగా ఉండాలని కూడా చెబుతుంది. అలా ఉన్నవారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకోవడం, లేదా తరచూ వారిని తన స్నేహితులతో ఉండమని చెప్పడం వంటివి చేస్తుంది అంటూ ఆర్జే శేఖర్ భాషా లావణ్యపై సంచలనమైన ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.